శాంతి మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. నేడు మహాత్మా గాంధీజీ 77వ వర్ధంతి సందర్భంగా గురువారం బృందావన్ గార్డెన్స్లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మా గాంధీజీ చిత్రపటానికి వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, నగర తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా, పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలో అహింసా సిద్ధాంతం ద్వారా ఏదైనా సాధించవచ్చు అనేటువంటి చాటి చెప్పినటువంటి మహాత్మా గాంధీ హత్యకు గురైనటువంటి రోజు. అయితే హత్య చేసిన వారు ఎవరు అనేది భారతదేశం మొత్తానికి తెలుసు. అటువంటి వాళ్ళు ఈ రోజున సెక్యులర్ భావాలని పక్కన పెట్టి కమ్యూనల్ భావాలను తోటి రాజ్యం వెళ్తున్నటువంటి వాళ్ళు గాంధీ జయంతి వర్ధంతులు చేయడానికి అనర్హులు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నా. అయితే ఆయన మరణాన్ని, ఆయన జన్మాన్ని రాజకీయం కంటే కూడా జాతీయ పరంగా చూడాల్సినటువంటి బాధ్యత మన భారత పౌరుల మీద ఉంది. అందుకని ఆయన దాదాపు మనకు దూరమై దాదాపు 75 సంవత్సరాలు పైనప్పుడు కూడా జయంతి వర్ధంతి రెండు మరి భావితరానికి ఆయన విలువలను ఇచ్చుకుంటూ ఈజ్ నాట్ పాస్ట్, ఈజ్ ఎ ఫ్యూచర్. ఈరోజు భారతదేశంలో కూడా ప్రజల యొక్క మమైక్యం వల్ల, ఆయన ఇచ్చినటువంటి సెక్యులర్ భావాల వల్ల ఈరోజు విప్లవం లేకుండా సస్యశ్యామలంగా ఆనందంగా అందరం బతుకుతున్నాం. అందుకని ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అంబటి రాంబాబు గారి నాయకత్వంలో మళ్ళీ అక్టోబర్ 2 జననం, మళ్ళీ దాదాపు ఈ యొక్క 30వ తారీఖు జనవరి మరి మరణం అనేది దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఈ రెండు మన జాతికి పండుగ దినాలలాగా చూసుకుంటూ ఆయన వర్ధంతి ఏంటంటే మనం ఎందుకు ఘనంగా జరుపుతున్నాం అంటే మళ్ళీ ఇటువంటి విలువలు గల గాంధీలు మళ్ళీ పుట్టాలి, ఈ భారతదేశాన్ని సుశశ్యామలంగా ప్రపంచం ఈర్ష్యపడేలాగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన యొక్క ఆశయాలతో మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.